ఈలోపు మా వారు కాల్ చేశారు. ఆయన లేట్ గా లేసారంట. సో వాళ్ళ క్యాబ్ వచ్చేస్తుంది, హరీలో ఉన్నారు. నేను చెప్పాను నాకు రీఛార్జ్ అయిపోయింది, అందుకే నేను మీకు కాల్ చేసి లేపలేదు అని. సరే నేను క్యాబ్ ఎక్కాక రీఛార్జ్ చేస్తా అన్నారు. ఆయన హరీలో ఉన్నారు, ఇంకా పెట్టేశారు. నేను కూడా ఈ సిచ్యువేషన్ ఏం చెప్పలేదు. ఇంకా అలా అలా సెకండ్ పికప్ లొకేషన్ కి వెళ్ళాము. తను వచ్చి ఎక్కి కూర్చుంది. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను నేను. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏం తెలియకుండా తను ఎక్కి హ్యాపీగా పడుకుంది. ఆఫీస్కి వెళ్లే వరకు ఇదే టెన్షన్. ఆఫీస్కి వెళ్ళగానే మా కొలీగ్ ని హాట్స్పాట్ ఆన్ చేయమని రీఛార్జ్ చేసుకున్నాను. ఇంకా కాఫీ తాగుతూ మా వారికి జరిగిన విషయం అంతా చెప్పాను. చాలా కంగారు పడ్డారు. అయితే నేను ల్యాప్టాప్, శానిటైజర్, కీస్ తో ఏం చేద్దాం అనుకున్నానో చెప్పాను కదా. మా వారు అదే మాట అన్నారు, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అని. నాకు ఇంకా ఫుల్ కోపం వచ్చేసింది. నేను ఎంతసేపు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరు అంటుంది ఏంటి. మా వారేమో అలాంటి సిచ్యువేషన్ లో కూడా అంత అలర్ట్ గా ఉన్నావు కదా, నాకు అందుకే గ్రేట్ అనిపించింది. నేను చెప్పిన స్టోరీలో నా ఓవర్ థింకింగ్ ఉన్నా సరే, ఒకటి ఏంటి అంటే ఉమెన్ ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎంత సెక్యూరిటీ సిస్టమ్ మంచిగా ఉన్నా కొంతమంది రాగానే పడుకుంటూ ఉంటారు క్యాబ్ లో. పడుకున్నా సరే మధ్య మధ్యలో లేసి చూసుకుంటూ ఉండండి. అండ్ పెప్పర్ స్ప్రే ఇంకా సేఫ్టీ టూల్స్ అవి క్యారీ చేయండి. ఎందుకంటే డేస్ బాగాలేదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ వీడియో లేడీస్ అందరికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.